హే విన్నర్స్, మీ జీవితంలో ఎంత కష్టపడి పనిచేస్తున్నా ఎందుకో ఎనర్జీ లేదనిపిస్తుందా? ఎంత ఫోకస్ చేయాలనుకున్నా మైండ్ ప్రశాంతంగా ఉండడం లేదా? కొన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నా ఏదో కనిపించని భారం మిమ్మల్ని వెనక్కి లాగుతున్నట్టు అనిపిస్తుందా? ఫ్రెండ్స్, అయితే ఈరోజు నేను మీతో షేర్ చేయబోయే మోస్ట్ ఇంపార్టెంట్ సక్సెస్ ప్రిన్సిపల్ ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. చాలామంది సక్సెస్ అంటే కొత్త గోల్స్ పెట్టుకోవడం కావచ్చు, లేదా కొత్త స్కిల్స్ నేర్చుకోవడం అవ్వచ్చు, ఇంకా ఎక్కువ పని చేయాలేమో అనుకుంటారు మై డియర్ ఫ్రెండ్స్. కానీ చాలాసార్లు ముందుకు వెళ్ళాలంటే కొత్తది యాడ్ చేయడం కాదు, పాతదాన్ని రిమూవ్ చేయడం చాలా అవసరం. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీ జీవితంలో పూర్తి కాకుండా మిగిలిపోయిన పనులు ఎన్నో ఉన్నాయి. చెప్పాల్సిన మాటలు, క్షమించాల్సిన వ్యక్తులు, చేయాల్సిన పనులు, పరిష్కారాలు, పరిష్కారం కాని రిలేషన్షిప్స్, ఉపయోగం లేని వస్తువులు, క్లటర్ అయిన ఎన్వైరన్మెంట్, ఇవన్నీ మీ మెంటల్ ఎనర్జీని, మీ మైండ్లో ఉన్న ఎనర్జీని నెమ్మదిగా డ్రైన్ చేస్తున్నాయి. అందుకే ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ ఎక్సర్సైజ్ చేయబోతున్నాం. ఎస్, మీరందరూ రెడీగా ఉన్నారా? రెడీ అని టైప్ చేయండి. మీ జీవితాన్ని హెల్త్, వెల్త్, కెరియర్, బిజినెస్, రిలేషన్షిప్స్, హోమ్, పర్సనల్ గ్రోత్ అనే కేటగిరీస్గా విభజించండి. ప్రతి కేటగిరీలో కూడా కంప్లీట్ చేయాల్సిన పనులు ఏమిటో హానెస్ట్గా రాయండి. ఇంట్లో సంవత్సరాలుగా ఉపయోగించని వస్తువులు ఎన్నో ఉన్నాయి. ఒక్కసారి ఫిజికల్ ఎన్వైరన్మెంట్ చూడండి. కప్బోర్డ్స్, డ్రావర్స్, ఫైల్స్, బుక్స్, డాక్యుమెంట్స్, పేపర్స్, ఫోన్ గ్యాలరీ, ల్యాప్టాప్ ఫోల్డర్స్, మీ పీసీ ఫోల్డర్స్ ఎన్నో డీక్లటర్ చేయాల్సినవి ఉన్నాయి. ఎన్నో క్లటర్ అయి ఉన్నాయి. ఎన్నో రోజులుగా యూజ్ చేయట్లేదు వాటిని. ఆఫీస్ టేబుల్ మీద చూడండి, అన్నెసరీ పేపర్స్ ఉండిపోతాయి, పెండింగ్ బిల్స్ ఉంటాయి, ట్యాక్స్ వర్క్ పూర్తి చేయాలా, చాలా పనులు ఉన్నాయి చూడండి. ఎవరికైనా ప్రామిస్ ఇచ్చి పూర్తి చేయలేదా చూడండి. ఎవరితోనైనా మాట్లాడాల్సిన ఏదైనా మాట వాయిదా వేస్తున్నారా? ఎవరినైనా అప్రిషియేషన్ చేయాలనుకున్నారు బట్ ఇంకా చెప్పలేదా? లేదా ఎవరో చేసిన తప్పుని ఇప్పటికీ మీ మనసులో మోస్తున్నారా? ఫర్గివ్నెస్ చేయట్లేదా? ఇవన్నీ కూడా ఇన్కంప్లీట్స్. మన మైండ్లో మెంటల్ యూనిట్స్ అనేది ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. వాటిని మనం స్పెండ్ చేస్తున్నాం అక్కడ. మీ సబ్కాన్షియస్ మైండ్లో ఓపెన్ లూప్స్ ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ కాన్సన్ట్రేషన్ని తగ్గిస్తాయి, మీ ఫోకస్ని తగ్గిస్తాయి. అందుకే ఒక్క రోజులో అన్నీ పూర్తి చేయాలని ప్రయత్నించకండి. ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక్కొక్క ఇన్కంప్లీట్ పనిని చూడండి. ఇన్కంప్లీట్ పనిని మాత్రమే కంప్లీట్ చేయండి. ఒక కప్బోర్డ్ క్లీన్ చేయండి, ఒక పెండింగ్ ఈమెయిల్ని పంపండి, లేదా ఒక ఫోన్ కాల్ చేయండి. ఎవరికైనా ఒక పర్సన్కి ఫోన్ కాల్ చేయాలనుకున్నారు, ఈరోజు చేసేయండి. ఒక బిల్ని క్లియర్ చేయండి. ఒక డిఫికల్ట్ కన్వర్జేషన్ ఏదైతే పూర్తి చేయాలో ఈరోజు పూర్తి చేయండి. ఒక వ్యక్తిని క్షమించాలా, ఈరోజు క్షమించేసేయండి. లేదా ఒక వ్యక్తిని అప్రిషియేషన్ చేయాలా, ఈరోజు అప్రిషియేషన్ చేయండి. ప్రతి కంప్లీషన్ తర్వాత మీలో ఒక కొత్త కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే ప్రతిసారి కంప్లీషన్ తర్వాత మీ సబ్కాన్షియస్ మైండ్కి ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ఇస్తున్నారు. ఏంటా మెసేజ్? నేను మొదలుపెట్టిన పనిని పూర్తి చేసే వ్యక్తిని. కొత్త ఐడెంటిటీని క్రియేట్ చేస్తున్నారు. అదే ఐడెంటిటీ మీ ఫ్యూచర్ సక్సెస్కి ఫౌండేషన్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, మీ ఫ్యూచర్కి ఏదైతే ఫౌండేషన్ కావాలో ఈరోజు మీరు మీ ఫ్యూచర్కి ఫౌండేషన్ వేయాలి. మీ ఎన్వైరన్మెంట్ని, మీ మైండ్ని ప్రభావితం చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. క్లీన్ ఎన్వైరన్మెంట్ ఉన్నప్పుడు థింకింగ్ కూడా క్లియర్గా ఉంటుంది. ఆర్గనైజ్ స్పేస్లో క్రియేటివ్ ఐడియాస్ ఎక్కువగా వస్తుంటాయి. ఎప్పుడైతే మన సరౌండింగ్స్ పీస్ఫుల్గా ఉంటాయో మనం బెటర్ డిసిషన్ తీసుకోగలుగుతాం. సో అందుకే మీ సరౌండింగ్స్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేయాలి, ఎగ్జాస్ట్ చేయకూడదు. అలాగే ఏదైతే ఎమోషనల్ క్లటర్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయండి. మీ మనసులో ఏదైనా కోపం ఉంది, బాధ ఉంది, గిల్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి, రిగ్రెట్స్ ఉన్నాయి, అన్ఫినిష్డ్ ఎమోషన్స్ ఉన్నాయి, ఎక్కువ కాలం ఉంచుకుంటే అది మన ఫ్యూచర్ని ప్రభావితం చేస్తుంది. సో వాటిని ఇమ్మీడియట్గా రిలీజ్ చేయడం నేర్చుకోండి. ఓపెనోపోనో, ఫర్గివ్నెస్ ప్రాక్టీస్, ఇవన్నీ చేయాలి. అవసరమైతే వాళ్ళతో మాట్లాడండి, అపాలజైజ్ చేయండి, ఫర్గివ్నెస్ చేయండి. ఎవరినైతే అప్రిషియేట్ చేయాలో వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పండి. ఇలా మీ ఎమోషనల్ స్పేస్ని కూడా ఇది క్రియేట్ చేస్తుంది. మీలో ఒక కొత్త ఎనర్జీ ప్రవహించడం ప్రారంభమవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ పవర్ఫుల్ హోంవర్క్ ఎప్పుడైతే మీరు చేస్తారో మీ లైఫ్ ఇమ్మీడియట్గా చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈరోజే ఒక నోట్బుక్ తీసుకోండి. మీ జీవితంలో ఉన్న ఇన్కంప్లీట్ లిస్ట్ అంతా కూడా రాయండి క్లియర్గా. ప్రతి పని పక్కన ఒక రియలిస్టిక్ కంప్లీషన్ డేట్ని రాయండి. వచ్చే 7 డేస్లో ప్రతిరోజు కనీసం ఒక పనిని పూర్తి చేయండి. చిన్న చిన్న పని అయినా సరే, కప్బోర్డ్స్ క్లీన్ చేయడము, ఆఫీస్ టేబుల్ క్లీన్ చేసుకోవడము. 7 రోజుల తర్వాత చూడండి మీ కాన్ఫిడెన్స్ ఎంత పెరుగుతుందో.
క్లారిటీ వస్తుంది, ఫోకస్ పెరుగుతుంది. మీ యొక్క క్లారిటీ, ఫోకస్ ఎంతో పెరుగుతాయి మై డియర్ ఫ్రెండ్స్. మీరు గమనిస్తారు, గుర్తుంచుకోండి, జీవితాన్ని మార్చేది పెద్ద నిర్ణయాలు మాత్రమే కాదు. ప్రతిరోజు మనం ఏదైతే చిన్న చిన్న పనులు కంప్లీట్ చేస్తున్నామో దీనివల్ల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఒక కొత్త హ్యాబిట్ని మీరు స్టార్ట్ చేస్తున్నారు, ఎనర్జీ పెరుగుతుంది. మీ ఎనర్జీ పెరిగితే మీ యాక్షన్స్ పెరుగుతాయి. ఎప్పుడైతే మీ యాక్షన్స్ పెరుగుతాయో మీ రిజల్ట్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. సో మీకు రిజల్ట్స్ రావాలంటే మీరు చేయాల్సిందేంటి? ఈ రోజు నుంచే ఒక్కొక్క చిన్న పనిని ఏదైతే కంప్లీట్ చేయాలో చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు నుంచే క్లట్టర్ చేస్తూ ఉండండి, క్లట్టర్ని తొలగించండి. ఇన్కంప్లీట్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయండి. మీ జీవితంలో కొత్త అవకాశాలకు స్థలం ఇస్తుంది. చూడండి, సక్సెస్ అనేది కొత్త సంపాదించడం మాత్రమే కాదు, అవసరం లేని దాన్ని వదిలేయడం కూడా. సో మనం ఎంత తొందరగా దీన్ని రిలీజ్ చేస్తామో అంత మెంటల్ స్పేస్ అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక లిఫ్ట్లో ఆల్రెడీ ఫుల్గా ఉంది. కొత్త వాళ్ళు ఎక్కాలంటే ఆ లిఫ్ట్లో ఎక్కగలరా? లేదు, ఎందుకంటే లిఫ్ట్ ఆల్రెడీ ఫుల్ ఉంది కాబట్టి ఎవరు లోపలికి ఎక్కలేరు. అదే మన లైఫ్లో జరుగుతుంది. కొత్త అవకాశాలు రావాలంటే పాతవి కంప్లీట్ అవ్వాలి. ఒక క్లయింట్ మిమ్మల్ని ఎన్నో రోజులుగా ఇబ్బంది పెడుతున్నాడు ఒక పని గురించి, అది కంప్లీట్ చేసేయండి. మీ ఆఫీస్లో మీ కప్బోర్డ్లో చూడండి ఎన్నో ఫైల్స్ ఉన్నాయి, వాటన్నిటిని మీరు యూజ్ చేయట్లేదు, దాన్ని డీక్లటర్ చేసేయండి. ఇంట్లో మేబీ ఒక డోర్, అది ప్రతిరోజు నాయిస్ వస్తుంది, దాన్ని రిపేర్ చేయించాలనుకుంటున్నారు, బట్ అదే అలానే ఉండిపోయింది, దాన్ని రిపేర్ చేయించండి. రైట్? ఏదో ఒక అన్వాంటెడ్ బిల్ కంటిన్యూస్గా ప్రతి నెల కట్ అవుతుంది, అది ఎందుకు కట్ అవుతుందో కూడా తెలియదు, బ్యాంక్లోకి వెళ్ళి అడగాలి, వెళ్ళిరండి ఈరోజు. సో ఇలా ఏదైతే ఇన్కంప్లీట్ వర్క్ ఉందో దాన్ని ఎవరికైనా డెలిగేట్ చేయండి, ఎవరికైనా ఇచ్చేసేయండి, లేదా మీరు చేసేయండి. బట్ దాన్ని పెండింగ్ మాత్రం ఉంచొద్దు. ఎందుకు పెండింగ్ ఉంచొద్దు అని చెప్తున్నాను? ఎందుకంటే అది ఎంత పెండింగ్ ఉంటే అంత మన మెంటల్ ఎనర్జీ అనేది కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నారు, ఫోకస్ చేయలేకపోతున్నారు. సో ఈ రోజు నుంచి మీ లైఫ్ని మార్చాలనుకుంటే పెద్ద పెద్ద నిర్ణయాలు మాత్రమే కాదు, చిన్న చిన్న కంప్లీషన్ పైన ఫోకస్ పెట్టండి. ఎస్, డెఫినెట్గా ఈ సక్సెస్ ప్రిన్సిపల్ని ఎప్పుడైతే అప్లై చేస్తారో లా ఆఫ్ అట్రాక్షన్ సరిగ్గా పనిచేస్తుంది, మేనిఫెస్టేషన్ సరిగ్గా జరుగుతుంది, మీరు అనుకున్న గోల్స్ మీరు ఈజీగా రీచ్ అవుతారు. సో ఆల్ ది బెస్ట్. ఇలాంటి వండర్ఫుల్ వీడియోస్ కావాలంటే క్వశ్చన్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. 16th ఆగస్ట్ రోజు జరుగుతున్న లూయిస్ హే యొక్క బ్యూటిఫుల్ వర్క్షాప్, హీల్ యువర్ లైఫ్ వర్క్షాప్కి జాయిన్ అవ్వండి. మీ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోండి, మీ వరల్డ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోండి. సీ యూ ఇన్ అవర్ 16th ఆగస్ట్ ప్రోగ్రామ్. టిల్ దెన్, థ్యాంక్ యూ సో మచ్. కింద ఇప్పుడే టైప్ చేయండి, ఐ విల్ ఫినిష్ మై ఇన్కంప్లీట్స్. నేను ఈరోజు నా ఇన్కంప్లీట్స్ అన్ని కూడా కంప్లీట్ చేయబోతున్నాను, కింద టైప్ చేయండి. సీ యూ ఇన్ అదర్ వీడియో. మీరు చేసే ప్రతి లైక్, ప్రతి కమెంట్ మాకు ఎనర్జీ ఇస్తుంది, మా టీమ్కి ఎనర్జీ ఇస్తుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ.